ఎటువంటి దానాలు చేయాలి, దశదానాలని చెప్పారు, షోడశ దానాలని చెప్పారు, ఇలా చాలా దానాలు ఉన్నాయి. ఆ దానాలు చేయడం చాలా విశేషం. అన్నింటికంటే విశేషంగా గోదానం ఒకటి చెప్పారు. గోదానము అన్నప్పుడు అండి మేము అంత గోదానం చేసేంత శక్తి మాకు లేదండి, అందుకని వెండిలో దానం చేసేస్తామండి, వెండి ముద్ర ఒకటి తయారు చేసి దానం ఇచ్చేసేయడం అనే విధానం ఒకటి అలవాటు చేశారు. కానీ అది పనికిరాదు. గోదాన సమాన ఫలితాన్ని ఇచ్చే దానము ఈ చందనము చెక్కల దానం చేయాలి. చందనం చెక్కలు ఇంత సైజు తీసుకుంటే పెద్ద ఖర్చు ఏమవదు. అలాంటివి 2 కలిపి ఇవ్వాలి. ఎంత గొప్పది అంటే మరణ దోషాన్ని కూడా జయించడానికి ఉపయోగపడేంత గొప్ప దానం. గోదాన ప్రత్యామ్నాయంగా ఈ చందనాలు అనేది మనం ఇస్తాం. మనకి ద్విపుష్కర యోగము, త్రిపుష్కర యోగము అని 2 యోగాలు చెబుతారు. ఈ యోగాల్లో త్రిపుష్కర యోగం ఉందనుకోండి, ఆ సమయంలో అప్పు చేసాం, మళ్ళీ ఇంకో 2 సార్లు అప్పు చేయాల్సి వస్తుంది. మొత్తం 3 సార్లు అయింది. త్రిపుష్కరం 3 సార్లు రిపీట్ అవుతుంది. ద్విపుష్కరం 2 సార్లు అవుతుంది. సర్జరీ చేశారనుకోండి, మళ్ళీ ఇంకోసారి సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ సమయంలో ఎవరైనా మరణించారనుకోండి, ఆ కుటుంబంలో లేదా ఆ వంశంలో ఇంకో 2 మరణాలు సంభవిస్తాయి. ఇది దానికి చెప్పిన ఫలితం. అలాంటి పరిస్థితుల్ని కూడా అధిగమించడానికి తగినట్టుగా ఈ చందనపు కర్రలను దానం చేసినట్లయితే, ఆ యోగం ఉన్నప్పుడు మరణించిన వారిని గుర్తించి ఆ కుటుంబంలో వాళ్ళు ఆ దానాలు చేసినట్లయితే మళ్ళీ రిపీట్ అవ్వాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి అవ్వకుండా ఆపే అవకాశం ఉంటుంది.